తెలంగాణలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? త్వరలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుందా? కేబినెట్లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే దానిపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి కేబినెట్ పూర్తి విస్తరణ ఎప్పుడు, ఎవరికి చోటు దక్కబోతోందనే దానిపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రివర్గం త్వరలో కొలువుదేరనుంది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు 15 మంది మంత్రులతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఖాళీగా ఉన్న 2 కేబినెట్ స్థానాలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సామాజిక, జిల్లా ప్రాతిపదికన మరో 2కి అవకాశం కల్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్లో ఖాళీగా ఉన్న 2 స్థానాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రాంతాలు, సామాజిక లెక్కలు, సీనియారిటీ ఆధారంగా నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కేవలం కేబినెట్లో 2 బెర్తులే ఖాళీగా ఉండటంతో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంటే, మరోవైపు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఓసీలు 7, బీసీలు 3, ఎస్సీలు 7, మైనారిటీలు 1 చొప్పున మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్న 2 బెర్తుల్లో ఒక బీసీ, ఒక ఓసీకి ఇవ్వాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మల్రెడ్డి రంగారెడ్డి లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కనుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక బీసీల విషయానికొస్తే విజయశాంతికి మంత్రి పదవి రావచ్చనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మొత్తానికి ఎప్పట్నుంచో అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తవనుంది. మరి కేబినెట్లో చోటు దక్కించుకునేదెవరో పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.